అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్ కేజీల్లో సేల్ టన్నుల్లో ఆనందం. ఇక ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డి పిటిషన్ పై ఇవాళ హైకోర్టులో విచారణ జరగనుంది. అతాపూర్ పోలీస్ స్టేషన్లో తనపై తోటి మహిళా ట్రైనీ ఐపీఎస్ పెట్టిన కేసు తప్పుడు ఆరోపణలతో నమోదైందని ఎఫ్ఐఆర్ను కొట్టేయాలని కోరుతూ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్పై జస్టిస్ జె శ్రీనివాసరావు ధర్మాసనం ఇవాళ విచారణ చేపట్టనుంది. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి విక్రమ్ అందిస్తారు. విక్రమ్, ఎక్కడున్నారు ప్రస్తుతం మీరు? సో ఇవాళ కోర్టులో విచారణ జరుగుతున్న నేపథ్యం ఏంటి, మీ దగ్గర ఇన్పుట్స్? హరి, ట్రైనీ ఐపీఎస్ అధికారి ఉదయ్ కృష్ణారెడ్డి కోలుకుంటున్నారు. ఈరోజు ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ చేయబోతున్నారు. మరోవైపు ఉదయ్ కృష్ణారెడ్డికి సంబంధించిన కేసు కీలక మలుపులు తిరుగుతుందని చెప్పుకోవచ్చు. ఈరోజు ఆయన హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. పిటిషన్ దాఖల్లో ప్రధానంగా తనపై అత్తాపూర్ పోలీస్ స్టేషన్లో ప్రాథమికంగా ఏకపక్షంగా విచారణ చేసి తనపై కేసు నమోదు చేశారు. ఎఫ్ఐఆర్ను కొట్టివేయాలని చెప్పి హైకోర్టులో క్వాష్ పిటిషన్ను దాఖలు చేశారు ఉదయ్ కృష్ణారెడ్డి. అదేవిధంగా తనపై ట్రైనీ ఐపీఎస్ అధికారికి తనకు గతంలో ప్రేమ ఉంది, ఆ సన్నిహిత సంబంధం కొనసాగింది. ఈ నేపథ్యం పెళ్లి తర్వాత కూడా తనతో కొనసాగించాలి, తనతో వ్యవహారం కొనసాగించాలని ఒత్తిడి చేయడంతో అందుకు తాను ఒప్పుకోకపోవడంతోనే తనపై కక్ష కట్టి కేసు పెట్టింది అని చెప్పి ఉదయ్ కృష్ణారెడ్డి హైకోర్టులో పిటిషన్లో దాఖలు చేయడం జరిగింది. అయితే మనం చూసుకోవచ్చు, ఈ కేసు అంతా కూడా కీలక మలుపు తిరిగే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. హైకోర్టు క్వాష్ పిటిషన్కి సంబంధించి ఎలాంటి డైరెక్షన్స్ ఇస్తుంది అన్నది ఆసక్తి రేపుతుంది. మరోవైపు మహిళా పోలీసు అధికారికి సంబంధించి కూడా ఈరోజు విచారణ జరుగుతుంది. విచారణలో ఎలాంటి మలుపు తిరుగుతుంది, దీనికి సంబంధించి మహిళా అధికారులకు సంబంధించి విచారణ చేయబోతున్నారు. లావణ్య నాయక్ గారు ఈ కేసు దర్యాప్తు చేస్తున్నారు. మహిళా భద్రతా విభాగానికి కేసు అప్పగించడం జరిగింది. మొత్తానికి ఒకవైపు హైకోర్టు ఎలాంటి డైరెక్షన్స్ ఇస్తుంది, మరోవైపు విచారణ ఏ విధంగా కొనసాగుతుంది అన్నది ఇప్పుడు ఉత్కంఠ రేపుతుందని చెప్పుకోవచ్చు. హరి, మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.